నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలోని 39-40 వార్డుల్లో రెండవ రోజు మంత్రి నాదెండ్ల మనోహర్ పాదయాత్ర చేపట్టారు. అధికారులతో కలిసి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి అధికార యంత్రాంగంతో పాదయాత్ర చేపట్టామని, ప్రజలు ఎక్కువగా పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారని, ప్రజలు తన దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను యంత్రాంగంతో కలిసి పరిష్కరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణాభివృద్ధికి మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నామని, ప్రజల సమస్యల పట్ల నాయకులతో పాటు అధికారులు కూడా బాధ్యత తీసుకుని వెంటనే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. గతంలో అనేక అభివృద్ధి పనులు చేశాం, వాటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేశారని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫిబ్రవరిలో కంపల్సరీ ఉంటుంది. సరేనా, మీకు త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తాం, తప్పకుండా ఇస్తాం. దాని తర్వాత మీరు ఎప్పుడన్నా మళ్ళీ వెళ్ళారా ఆఫీస్కి? చేయించుకున్నారా? కాదు, మీ స్థలం ఎక్కడుందో మీరు చూసుకున్నారా? చూసుకున్నారు. ఈ రోడ్ మీద ఇచ్చారా? గోల్డెన్ రోడ్ మీద ఇచ్చారా? మీకు మెసేజ్లు వస్తాయి, మన సిబ్బంది ఉంటారు. నిరాశలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కవర్ చేస్తాం. ఏప్రిల్లో ఇస్తాం. వస్తున్నామని తెలిసి కూడా మీరు చేయనప్పుడు ఇక రానప్పుడు ఏం చేస్తారా మీరు? అసలు వర్క్ ఎన్నిసార్లు చెప్పాలి మీ అందరికీ? ఎందుకు చేయలేదు నాకు అది చెప్పు. నువ్వు మనుషులు లేరా? ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి తెలిసి నిన్న కూడా చెప్పా కదా నేను. ఫస్ట్ డే కాబట్టి ఊరుకున్నాను, సెకండ్ డే నుంచి మాత్రం తప్పకుండా మన యాక్షన్ తీసుకోవాలని చెప్పానా? ఇట్లా చేస్తే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. మీకు పని భయం లేకపోతే అసలు ఎట్లా? మీకు ఒక బాధ్యతగా తీసుకుని మనం పని చేసుకోవాలి. కానీ అది ఏంది అసలు? ఎట్లా ఉంటుంది అసలు? ఆ కాలం ఏంటి అసలు? దాని పరిస్థితి ఎందుకు అట్లా వదిలేస్తున్నారు అంత నిర్లక్ష్యంగా? పగరమని అందరం సార్, ఈ వార్డులో చాలా మంది తీసే జెంట్సే లేదు సార్. అందరికి మనం ప్రాపర్టీ, మున్సిపల్ ప్రాపర్టీ, ఇది అట్లా వదిలేస్తే ఎట్లా? పిల్లలు కూడా ఆ రోజుల్లో కష్టపడి అందరినీ ఒప్పించి మనం కట్టించాం, ఉపయోగపడుతుందని. అంతేగాని ఇట్లా కమ్యూనిటీ హాల్ ఇట్లా వదిలేస్తే. ఈరోజు హైతానగర్లో 39-40 వార్డులో స్థానికంగా ఉన్న సమస్యలు, ఇబ్బందులు, పౌరులకి ఇంకా మెరుగైన సేవలు ఎట్లా ఏ విధంగా అందించగలుగుతాం మున్సిపాలిటీ నుంచి అనే దానిపైన అందరితో కూడా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నాం. ప్రధానంగా పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం అందడం లేదనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. నేను చైర్పర్సన్ గారిని, అదేవిధంగా కౌన్సిలర్ గారిని కూడా నేను కోరుతున్నాను, కొంచెం ఫండ్స్ అలొకేట్ చేసుకుని, ఒకవేళ శానిటేషన్లో సిబ్బంది తక్కువ ఉంటే ఖచ్చితంగా పెంచుకునే విధంగా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు వార్డు బాగా విస్తరించిందని, జనాభా ఎక్కువగా పెరిగారు కాబట్టి కొంతవరకు కొన్ని వార్డులో పూర్తి స్థాయిలో మేము అందించలేకపోతున్నామేమో. కనీసం వారానికి 2 రోజులు తూచా తప్పకుండా కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే విధంగా ఒక బాధ్యత తీసుకోవాలి. ఆ పొరపాటు జరగకూడదు. దీనిపైన ఒక సమగ్రమైన ఆలోచనతోటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో ఏ వార్డుకి ఆ వార్డు, ఏ డివిజన్కి ఆ డివిజన్ బాధ్యత కలిగిన అధికారులకి ఆ విధంగా రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాల్సిన బాధ్యత కమిషనర్ గారి పైన ఉంటుంది. సో సిస్టమేటిక్గా చేసుకుంటూ ముందుకెళ్తాం. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే మాకు ఇటువంటి సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. వీటిని తప్పకుండా చైర్పర్సన్ గారు కూడా అదే అంటున్నా ఉన్నారు. గతంలో కూడా ఈ సమస్యల గురించి మాట్లాడారు. కానీ ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత అందరిపైన ఉంది. ఇదేదో ప్రజాప్రతినిధులుగా మేము మాట్లాడడం కాదు, అధికార యంత్రాంగం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా దీన్ని ఒక డ్యూటీగా తీసుకుని ప్రజలకి జవాబుదారం పెంచే విధంగా, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా పనిచేయాలి. దానికోసం మన అధికార యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి. సో పురపాలక సంఘం నుంచి ఖచ్చితంగా మన 40 వార్డుల్లో కూడా ఖచ్చితంగా మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో హైతానగర్ ప్రాంతంలో ప్రత్యేకంగా నిన్న ఇవాళ మనం పర్యటించాం కాబట్టి
ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే లెవెల్స్ మెయింటైన్ కావడం లేదు. కొన్ని చోట్ల కొత్తగా రోడ్ నిర్మాణం చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తున్నాయి, ఎందుకంటే డ్రైన్స్ సరిగా లేవు కాబట్టి. ఎక్కడైతే కష్టపడి గతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశామో, జేకబ్ గారు ఉండేవాళ్ళు, జేకబ్ గారి టైంలో కష్టపడి అందరం కలిసి చక్కటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. దాన్ని కూడా నిరుపయోగంగా శిథిలావస్థకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఒక ఆలోచన లేదు, విధానం లేదు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనం భావితరాలకు ఉపయోగపడే విధంగా ఆస్తులు నిర్మాణం చేసుకుంటాం, ప్రభుత్వ ఆస్తులు. సో తప్పకుండా వీటిపైన సమగ్రంగా మేము ఆలోచించి పాఠశాల వ్యవస్థలో కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్న వసతుల విషయంలో కానివ్వండి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. మండల పరిధిలో ₹1 కోటి మేర అభివృద్ధి పనులు శాంక్షన్కు సిద్ధంగా ఉన్నాయని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు మండల ప్రజా పరిషత్ సమావేశంలో పేర్కొన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశం హాల్లో ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు మాట్లాడుతూ సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. 2024-25 సంవత్సరానికి మిగిలిపోయిన వర్క్లు చేయకుంటే ఎంపీడీఓకు తెలియచేయాలని తెలిపారు. 25 నుండి 26 సంవత్సరానికి ₹1 కోటి మేర మండల గ్రామాల్లో అభివృద్ధి పనులు శాంక్షన్ దశలో ఉన్నాయని అన్నారు. అదేవిధంగా సంగం జాగర్లమూడి గ్రామం స్వచ్ఛ విలేజ్ అవార్డు అందుకోవడం పట్ల సర్పంచ్ పాలడుగు జై నాగలక్ష్మికి అభినందనలు తెలిపారు. ఈ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా మండల అభివృద్ధి పనులపై చర్చించారు. మన తెనాలి మండలంలో సంగం జాగర్లమూడి గ్రామంలో మన సర్పంచ్ గారు రాష్ట్రపతి అవార్డు అందుకున్నందుకు ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే 2024-25 వర్కులు పెట్టిన వారు చేయగలిగితే చేయండి, లేదంటే రిప్రజెంటేటివ్ ఎండిఓ గారికి కానీ ఏఓ గారికి కానీ ఇవ్వండి. అలాగే మన 2025-26 సంవత్సరంలో ₹1 కోటితో శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి వర్కులు 15 ఫైనాన్స్ కింద. అదేవిధంగా మండల గ్రామాల్లో ఆయా విభాగాల ద్వారా అందుతున్న సౌకర్యాలు వివరించగా సభ్యులు తమ గ్రామాల్లో ఆవిష్కృతంగా సమస్యలను సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ ఉమా ప్రణతి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు పాల్గొనగా కార్యాలయ పాలనాధికారి శ్రీనివాస్ సమావేశాన్ని పర్యవేక్షించారు. సర్వసభ్య సమావేశానికి 12 మంది ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖ అధికారులు అందరూ హాజరయ్యారండి. ఇక్కడ మెయిన్గా ఒక 2 డిపార్ట్మెంట్స్ నుంచి అడగడం జరిగింది గౌరవ ఎంపీటీసీస్. ఒకటి బస్సెస్ ఆర్టీసీ డిపో నుంచి మేనేజర్ గారు వచ్చారు. వారిని బస్సు యొక్క ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా లేదు, పీక్ టైంలో బస్సెస్ అందుబాటులో ఉండడం లేదని చెప్పారు. దానికి వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ బస్సెస్ ఏదైతే 9:30 తర్వాత బస్సెస్ ఉండట్లేదు గుంటూరు నుంచి తెనాలి అని చెప్పారో ఆ టైంలో వాళ్ళకి బస్సెస్ అరేంజ్ చేస్తామని ఒకటి చెప్పడం జరిగింది. హౌసింగ్ కాలనీస్లో ఈ విద్యుత్ దీపాలు కంటిన్యూస్గా వెలుగుతూ ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 24/7 విద్యుత్ దీపాలు వెలగడానికి లేదు అనేసి చెప్పడం జరిగింది. అది రేపటి నుంచి మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎన్ఆర్ఈజీఎస్ కింద మనకి ఇప్పుడు కొత్తగా మ్యాండేట్స్ జనరేట్ చేసి వర్క్ స్టార్ట్ చేయడానికి మనకి ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇప్పుడు వర్క్స్ పెడతా ఉన్నాము. షెల్ఫ్ కూడా కరెక్ట్గా ఉంది, సఫిషియెంట్ షెల్ఫ్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికి మ్యాండేట్స్ మనం బాగానే జనరేట్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి ఒక 600 మ్యాండేట్స్ మన తెనాలి మండలానికి సంబంధించి ఒక 600 మ్యాండేట్స్ కూడా మనం జనరేట్ చేయడం జరిగింది. వెటర్నరీ డిపార్ట్మెంట్ అండ్ ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్ ఈ 2 కోఆర్డినేషన్తో క్యాటిల్ షెడ్స్ మనం కట్టిస్తూ ఉన్నాము. కొత్తగా 18 క్యాటిల్ షెడ్స్ మన మండలానికి శాంక్షన్ అయింది, విలేజ్కి ఒకటి చొప్పున. దానికి సంబంధించిన అప్లికేషన్స్ మన వెటర్నరీ డిపార్ట్మెంట్ వెళ్ళినట్టయితే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని క్యాటిల్స్ కానీ లేకపోతే షీప్ కానీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనకు పంపించడం జరుగుతుంది. ప్రీ స్కూల్ పిల్లలు అనగా 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మన సర్వేలో 1891 మంది ఉంటే నమోదు అయిన వారు 777 మంది. వీరిలో సగటున 718 మంది మన అంగన్వాడీ కేంద్రాలకి హాజరవుతున్నారు. ఇక్కడ మనము మండల స్థాయిలో గత నెలలో కిషోర వికాసం అని చెప్పి ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ కిషోర వయసులో ఉన్నటువంటి బాలబాలికలు ఉన్నారో వాళ్ళకి వయసు రీత్యా వచ్చేటువంటి మార్పులు కానివ్వండి, ఆరోగ్యము, పోషకాహారము, పరిశుభ్రత వీటన్నిటి గురించి కూడాను మన ఎక్కడైతే ఈ గ్రామాలలో స్కూల్స్లో కూడాను పిల్లలకు అవగాహన కల్పించి వాళ్ళు మంచిగా
ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది. అలానే విలేజ్ లెవెల్ కమిటీస్ అనేవి కూడా ఫామ్ అయినవి. తర్వాత అంగులకూరు గ్రామంలోని 100 kV ట్రాన్స్ఫార్ కూడా ఎస్టిమేట్లు పంపించాం. అది రాగానే వేసవకాలంలో అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంగులకూరు అర్జునవాడలో 15 kV సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్ ఒకటి పంపించామంటే అది కూడా రాగానే 1 or 2 months ఏర్పాటు పెట్టేస్తాం. తర్వాత అంగులకూరు సబ్స్టేషన్ కోపల్ల గ్రామానికి ఇంతకుముందు అగ్రికల్చర్ నుంచి అంతా చుట్టూ తిరిగి వచ్చేదాన్ని లైను. దాన్ని నేరుగా రోడ్డు పక్కనే అది వేసి 6,13,000 రూపాయలు పెట్టి అది వేసాం. పని కూడా పూర్తయింది. రేపు మినిస్టర్ గారు ఓపెన్ చేస్తారండి 1 week లోపల. కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసెస్ ఫోరం విజయవాడ వారి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ మరియు అవగాహన సదస్సు తెనాలిలో నిర్వహించారు. చెంచుపేటలోని SSLV కళ్యాణ మండపంలో CGRF చైర్మన్ విక్టర్ ఇమ్మాన్యుయల్ మరియు ఫోరం సభ్యులు సూపరింటెండెంట్ ఇంజనీర్ గుంటూరు KVLN మూర్తి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రామిరెడ్డి, తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ని నిర్వహించారు. ఈ విద్యుత్ అదాలత్ నందు వచ్చిన కొన్ని ఫిర్యాదులను ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన వెంటనే CGRF చైర్మన్ జస్టిస్ విక్టర్ ఇమ్మాన్యుయల్ పరిష్కరించారు. లో వోల్టేజ్ బిల్ నందు పేరు సరిచేట బిల్ రివిజన్ మరియు ఎస్టిమేట్ రివిజన్ కొరకు వినియోగదారులు తమ ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా సమర్పించారు. కార్యక్రమం మందు విద్యుత్ వినియోగదారులు మరియు విద్యుత్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ అదాలత్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న పరిష్కారం, భూమి తగాదాలు అవి కాకుండా మీటర్ తగాదాలు, మీటర్ యొక్క డిఫెక్ట్ ఉన్నా, బర్నింగ్ అయిపోయినా, లేదు స్టక్ ఆఫ్ అయినా, ఇవన్నీ కూడా వాటివి లేదు వైర్ లేదన్నా పడుతూ, తర్వాత స్తంభాలు పడిపోయేదానికి ఉన్నా, లేదు ఎక్సెస్ బిల్లులు వచ్చినా, లేదు ట్రాన్స్ఫార్మర్లు ఏదన్నా ఫ్లక్చువేషన్ లో వోల్టేజ్ హై వోల్టేజ్ వచ్చినా పరిష్కరించేదానికి మాకు పవర్ ఇచ్చారు. ఆ కేసులు మాత్రమే మేము చేయగలము, మిగతావి ఎలాంటివి చేయలేము. పోతే ఈ అదాలత్లు ఏంటంటే ఆ ఫోరము గుణదల్లో ఉంది, అక్కడ కంప్లైంట్ రూపంలో రావాలి. కంప్లైంట్ తీసుకొని వస్తే అక్కడ డిలే అవ్వచ్చని ఇట్లాగే ప్రతి ఊర్లో సబ్ స్టేషన్ దగ్గర మేము పెట్టి డిపార్ట్మెంట్లను కూడా తీసుకొని వచ్చి ఈ కన్జ్యూమర్లకు అప్పుడప్పుడే ఏదన్నా వాళ్ళిద్దరు కూడా సమన్వయం పాటించి ఒప్పుకుంటే అక్కడికక్కడే చేయటం జరుగుతుంది. ఈరోజు కూడా అలాంటి తగాదాలు ఒక 15-20 దాకా వచ్చాయి. వాటిల్లో 15 వరకు వచ్చున్నాయి. ప్రక్రియ అక్కడికక్కడికే చేశాం. ఇంకా ఏమన్నా వస్తాయేమో తెలియదు. ఈ నెల 31వ తేదీ శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. 31వ తేదీ అమ్మవారి సుప్రభాతం తదుపరి విఘ్నేశ్వరిని పూజ, వైశ్య పథకావిష్కరణ, 102 గోత్రాల ఆర్యవైశ్య కన్యకలచే కలశాలతో శోభయాత్ర, హోమం, అభిషేకం, అలంకారం, అర్చన కార్యక్రమాలు పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం అమ్మవారు ఊరేగింపు తెనాలి పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పారు. సమావేశంలో ఉప్పల వరదరాజులు, సాధు ప్రతాప్, కుప్రావూరి కిషోర్ మరియు దేవస్థాన సత్రం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీ శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. 31వ తేదీన పెనుగొండలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆ రోజున అధికార యంత్రాంగంతో, అధికార లాంఛనాలతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు. 31వ తేదీన ఉదయం మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే, మన మినిస్టర్ గారు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ఆ రోజున తెనాలి పట్టణంలో వేయించేసిన మన వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పశువుమాలు సమర్పిస్తారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్య వైశ్య కుటుంబం నుంచి కూడా పశువు కుంకుమ సమర్పించి, అమ్మవారి హోమగుండంలో సమిధలు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి శోభాయాత్రలో పాల్గొనాలని దేవస్థాన కమిటీ తరఫున తెనాలిలో ఉన్న అన్ని ఆర్యవైశ్య అందరం కలవాలి, అందరం రావాలి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన అనే ఆలోచనతో ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కూడా 8వ తారీఖు అందరూ ఎలా చూసినా స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.